హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ కేసులోని తీవ్రతను మరియు ఇరు వర్గాల వాదనలను సుదీర్ఘంగా పరిశీలించింది. కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. మరోవైపు భగీరథ్ లీగల్ టీం తమ పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చామని, అవసరమైన ఆధారాలతో మే 15న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు ఎదుట విచారణకు హాజరవుతామని ఒక లేఖను కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. అంటే కోర్టు కూడా చెప్పినట్టు ఎస్ మాకు ఆయన మెయిల్ కూడా పంపించిందట, ఒక లేఖ కూడా రాసిందట, మాకు కూడా తెలిసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది కూడా ఒకసారి చాలా క్లియర్గా హైకోర్టు ఏం చెప్పారు అనేది కూడా మీరు వినాలి. హైకోర్టు ఏం చెప్పారు అంటే, ఇగో పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా. హైకోర్టు చెప్పినారు బెయిల్ పిటిషన్ వాయిదా చేసిరు, వారం రోజుల పాటు బెయిల్ ఇవ్వలేదు. వాస్తవానికి ముందస్తు బెయిల్ కావాలి, క్వాష్ పిటిషన్ కూడా వేసిరు. యాంటిసిపేటరీ బెయిల్ కావాలని చెప్పి ముందస్తు బెయిల్ కోరిరు, క్వాష్ పిటిషన్ వేసిరు. అసలు ఈ కేసే ఫాల్స్ కేస్, ఈ కేసుని మీరు కొట్టేయండి అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు మాత్రం కొట్టేయలేదు. వారం రోజుల పాటు ఈ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వాయిదా వేసిరు హైకోర్టు. సో 1 వీక్ దాకా బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇంటర్న్ పిటిషన్ ఇవ్వాలని కోరిన బండి భగీరథ్ తరపు న్యాయవాది. ముందస్తు బెయిల్ వచ్చే వరకు ఎక్కడ కూడా అరెస్ట్ చేయకూడదు బండి భగీరథ్ని అని చెప్పి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి న్యాయవాది కోర్టు దృష్టికి చెప్పిండు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు, అంటే ముందస్తు బెయిల్ వచ్చే వరకు ఎక్కడ కూడా మా క్లయింట్ని పోలీసులు అరెస్ట్ చేయొద్దని చెప్పి దయచేసి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి అడిగినారు. కొంచెం టైం ఇవ్వండి చెప్పి కూడా అడిగినారు. అడిగితే అప్పుడు ఇంటర్న్ పిటిషన్ గురించి విచారణ రేపటికి వాయిదా ఇచ్చారు. అంటే ముందస్తుగానే, అంటే ముందస్తు బెయిల్ రాకంటే ముందే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొద్దు, నిందితుడిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో మరి అరెస్ట్ చేయాలా వద్దా అనేది రేపు డిసైడ్ చేద్దాం రేపు అని చెప్పి హైకోర్టు రేపటికి వాయిదా వేసే కార్యక్రమం చేసారు విచారణ. సో మొత్తానికి హైకోర్టు చెప్పినటువంటి చాలా క్లియర్ అంశం ఏంటంటే, పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా వేసారు. వారం రోజుల పాటు ఆ బెయిల్ పిటిషన్ని వాయిదా వేసినారు. వారం రోజుల దాకా బెయిల్కి సంబంధించినటువంటి అంశం ఎక్కడా కూడా ఉండదు. అలాగే ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇంటర్న్ పిటిషన్ ఇవ్వాలని కోరిన బండి భగీరథ్ తరపు న్యాయవాది. అంటే ముందస్తు బెయిల్ రాకంటే ముందే అరెస్ట్ చేస్తారేమో, ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దు, ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చే వరకు నా క్లయింట్ని పోలీసులు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి దయచేసి మీరు ఒక తీర్పు ఇవ్వండి అని చెప్పి హైకోర్టును అడిగితే హైకోర్టు రేపటికి వాయిదా వేసిరు.